పాలకూర టమాటా కలిపి తింటే ప్రమాదమా? ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా అన్న ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. పాలకూర, టమాటా, పాలు ఆరోగ్యకరమైన శాకాహార పదార్థాలుగా విస్తృతంగా వినియోగిస్తారు. ఇవి రెండు ఆరోగ్యానికి మంచివే. అయినప్పటికీ వీటిని కలిపి తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని ఒక నమ్మకం ఉంది. అయితే వీటిని కలిపి తినడం కొన్ని సందర్భాల్లో సమస్యలు కల్పించవచ్చు. ఎందుకు ప్రధాన కారణాలు, వీటిలో ఉన్న విభిన్న రసాయనిక సమ్మేళనాలు, వాటి ప్రభావాలపై ఆధారపడి ఉంటాయి. పాలకూరలో ఆక్సలేట్ అధికంగా ఉంటుంది. ఇది టమాటాలోని సిట్రిక్ ఆమ్లంతో సంయుక్తమై కాల్షియం ఆక్సలేట్ రూపంలో క్రమంగా మూత్రపిండ కణాలను ఏర్పరిచే అవకాశం ఉంటుంది. పాలకూరను తరచూ ఎక్కువగా తీసుకోవడం, అదే సమయంలో టమాటా కూడా కలుపుకోవడం వల్ల ఈ ప్రమాదం పెరుగుతుంది. ఇది ముఖ్యంగా మూత్రపిండ సమస్యలు ఉన్న వారికి ఆందోళన కలిగిస్తుంది. టమాటాలో సిట్రిక్ ఆమ్లం ఎక్కువగా ఉండడం వల్ల ఆమ్లత్వం సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. పాలకూర కూడా కొంతమేర ఆమ్లాన్ని ప్రేరేపించే లక్షణాలు కలిగి ఉంటుంది. ఇవి కలిపి తిన్నప్పుడు గ్యాస్, బడలిక లేదా ఆమ్లత్వం సమస్యలను ఎదుర్కోవచ్చు. కిడ్నీ రాళ్లు ఏర్పడడం ఎంత తీవ్రంగా ఉంటుందో అనేది వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది. కొంతమందికి ఆక్సలేట్లకు అధికంగా సున్నితత్వం ఉంటుంది. పాలకూర, టమాటాలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. కానీ వీటిని కలిపి తినడం వల్ల శరీరంలోని పోషకాలు శోషణను తగ్గించే అవకాశం ఉంది. పాలకూరలోని ఆక్సలేట్ కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాల అవశేషాన్ని తగ్గించవచ్చు. దీన్ని క్రమం తప్పకుండా తింటే శరీరంలో ఐరన్ తగ్గుదలతో రక్తహీనత సమస్యలు రావచ్చు. అయితే పాలకూర, టమాటా కలిపి తింటే వెంటనే కిడ్నీ రాళ్లు ఏర్పడతాయని చెప్పడం సరికాదు. ఇది అతిశయోక్తి. కిడ్నీ రాళ్లు ఏర్పడడానికి అనేక కారణాలుంటాయి. వాటిలో ఆహారం ఒకటి మాత్రమే. పాలకూర, టమాటాను కలిపి తినాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిది. వీటిని తక్కువ మోతాదులో మాత్రమే వాడడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటితో పాటు ఇతర పోషక ఆహారాలను చేర్చుకోవడం వల్ల సమతుల్యత ఉంచవచ్చు. అంతేకాకుండా ఆక్సలేట్ ఆమ్లాన్ని తగ్గించడానికి పాలకూరను బాగా ఉడికించాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల ఈ స్ఫటికాలు మూత్రంతో బయటికి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలకూర, టమాటా తిన్న తర్వాత ఎక్కువ నీరు తాగడం మంచిది. పాలకూర, టమాటా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలుగా ఉన్న వాటిని కలిపి తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం. తగిన మోతాదులో శరీర ఆరోగ్య స్థితికి అనుగుణంగా తీసుకుంటే ప్రమాదం ఉండదు. కానీ ఆరోగ్య సమస్యలుంటే ఆహార నిపుణుని సలహా తీసుకోవడం ఉత్తమం. కిడ్నీ రాళ్లు ఏర్పడడానికి ఆహారం మాత్రమే కారణం కాదు. జన్యువులు, మందులు, వైద్య పరిస్థితులు కూడా దీనికి కారణం కావచ్చు. ఎవరైతే మూత్రపిండ సమస్యలతో బాధపడుతుంటారో వారు డాక్టర్ సలహా తీసుకోవాలి.